మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. వెల్కమ్ టు సుమన్ టీవీ. ఎక్కడైనా అన్యాయం జరిగితే వెంటనే మనం కలిసేది పోలీస్ వ్యవస్థని. మరి పోలీసులే అన్యాయం చేస్తే ఎక్కడికి వెళ్ళాలి అంటూ ప్రాధాయపడుతూ బాధపడుతున్నటువంటి వ్యక్తి. ఇదంతా స్టోరీ ఏదో కాదండి. శ్రీకాకుళంలో కొత్తగా వెలుగు చూసినటువంటి ఒక పరిణామం. ప్రస్తుతం ట్రాఫిక్ సిఐగా విధులు నిర్వర్తిస్తున్నటువంటి ప్రసాదరావు తన భార్యగా చెప్పుకుంటున్నటువంటి శ్రీదేవిని అన్యాయం చేశాను అంటూ తను మొదటి భార్య నాకు తెలియకుండా రెండో భార్యని పెళ్లి చేసుకుని 10 సంవత్సరాలు ఇప్పుడు కాపురం పెట్టి నన్ను వదిలేశాడంటూ ప్రాధాయపడి తిరగని పోలీస్ స్టేషన్ లేదు, వెళ్ళనటువంటి న్యాయం కోసం వెళ్ళనటువంటి పెద్ద మనిషి లేరు. ఆఖరికి మీడియాని తనైతే కలవడం జరిగింది. అసలు ఏం జరిగింది, అసలు ఎందుకు ఇంత పరిస్థితి వచ్చిందో ఒక్కసారి ఆవిడని కలిసి ఆవిడ మాట్లాడడం చేసుకుందాం. నాతో పట్టునండి. నమస్తే. ఇప్పుడు అసలు ఏం జరిగింది? ఇప్పుడు సిఏగా నిర్వర్తిస్తున్నటువంటి బాధ్యత నాగరాజు, ఆయన ఇప్పుడు సిఏగా నిర్వర్తిస్తున్నటువంటి ట్రాఫిక్ సిఏగా ఉన్నారు. అసలు ఆయన మీకు ఏమవుతారు? నాకు భర్త అవుతారండి. మాది కలచడ గ్రామం, మల్లెపుట్టి మండలం. నా పేరు శ్రీదేవి, వైఫ్ ఆఫ్ నాగరాజు. సిఏగా చేస్తున్న శ్రీకాకుళంలో. నాకు మొదటి వివాహం అయింది. ఆయనతో డైవర్స్ అయిపోయి పాప పుట్టింది. మొదటి సంతానంగా ఈయన 2012లో నాకు పరిచయం అయ్యారు. కాకపోతే ఈయన కూడా నాకు రిలేటివ్స్ బాగా అవుతారు. అంటే మీకు వివాహం జరిగి మీ మొదటి భర్త వదిలేసిన తర్వాత ఈయన మిమ్మల్ని పెళ్లి చేసుకున్నారు. ఆ విషయం మరి మీకు తెలుసా? అంటే ఆయన తెలుసా మీకు మొదటి వివాహం జరిగింది? తెలుసండి, అన్ని విషయాలు తెలుసు. ఎందుకంటే మాకు రిలేటివ్సే కాబట్టి అన్ని కనుక్కుని ఆయన నన్ను చేసుకోవడం జరిగింది. ఇష్టపడుతున్నాను, నేను చేసుకుంటానని చెప్పేసి 2012లో చేసుకోవడం జరిగింది. 2012లో జూన్ 27న చేసుకున్నారు. మళ్ళీ 2013లో అంటే నేను స్టేషన్కి వెళ్ళి రావడం చూడడం అందరూ చాలా చందాలంగా అసభ్యంగా చూస్తున్నారు అని చెప్పేసి ఆయన 2013లో ఫిబ్రవరి 11వ తేదీన సంవత్సరంలో మళ్ళీ చేసుకోవడం జరిగింది. మేమిద్దరమే ఇరువురమే సమక్షంలో తప్ప మరి ఇంకెవరు లేరు అక్కడ. మా ఫ్రెండ్ ఒక అమ్మాయి ఉంది. ఆ అమ్మాయి దగ్గర పెళ్లి చేసుకున్న గుడి దగ్గరలో. దాన్ని కూడా ఎటువంటి ఎవిడెన్స్ లేకుండా ఆయన చేశారు ఈరోజు. అంటే ఎవిడెన్స్ లేకుండా చేయడం అంటే ఫొటోస్, పెళ్లి ఫొటోస్ కానీ అక్కడ ఉన్న వీడియో కానీ ఏమైనా సరే, అతను పోలీసు ఒక వ్యవస్థలో ఉన్నాడు కాబట్టి అప్పటి నుంచి ఆయన ఈ దురుద్దేశం అనేది ఉన్నది ఈరోజు బయట పెట్టాడు. ఆ ఎవిడెన్స్ ఏమి లేకుండా, అంటే అదే పెళ్లి ఫొటోస్ కానీ మా వీడియోస్ కానీ అక్కడ డిలీట్ చేశారు మొత్తం. ఇంట్లో నేను సింగిల్గా ఉండేటప్పుడు బయటకి అక్కడ వెళ్ళేటప్పుడు ఆయన ఎవిడెన్స్ అనేవి తీసేశారు. ఓకే, అసలు ఇప్పుడు ఏంటి పొజిషన్? ఆయన ఏమంటున్నారంటే అసలు ఆవిడ ఎవరో మాకు తెలియదు, జస్ట్ తెలిసి చుట్టాలు కేవలం సెల్ఫీలు మాత్రం తీసుకుని ఆ ఫోటోలు చూపించి ఈరోజు మీడియా ముందు తను నన్ను అంటే నాకు ఈరోజు ఈ పరిస్థితి తెచ్చేయడానికి కారణం ఏంటంటే తనను నమ్మడం బట్టి ఒక రిలేషన్ ఫ్రెండ్ మాత్రమే, ఒక రిలేషన్ మాత్రమే అంటూ ఆయన చెప్తున్నారు. అసలు ఏంటి? ఫ్రెండ్ అయితే సార్ ఎక్కడ ఫంక్షన్స్కి అయితే ఎదురు వెళ్ళడం, లేదో బయట ఎక్కడైనా అయితే సెల్ఫీలు తీసుకోవడం. ఈ సెల్ఫీలు అనేవి ఎవరు తీసుకుంటారు సార్? అతనికైతే తీసుకుంటారు, అతనికైతే చూపిస్తుంది. సెల్ఫీ అంటారు వీటికి కూడా. ఇది పూజలో మేమిద్దరమే ఉన్నాం. ఈ పూజలో ఉన్నప్పుడు ఇది సెల్ఫీ అంటారు ఎవడైనా? దీన్ని సెల్ఫీ అన్నడికి ఏమో అసలు ఆడు పోలీస్ వ్యవస్థలోనే ఉన్నాడు. ఆడు పోలీసేనా అసలు? ఆ ఉద్యోగం అనేది ఎలా వచ్చింది ఆయనకి? సెల్ఫీ అంటే తెలియదు సార్ నాకు. నేను ఒక చదువుకుంటాను, ఒక PhD వరకు రీసెంట్గా 2023 అన్నవరం వెళ్ళేటప్పుడు మేము ఇయర్ ప్రతి ఇయర్ వెళ్తాం అన్నవరంలో పూజలో కూర్చొని ఈ ఫోటో అనేది ప్రతిసారి మేము తీసుకొని వస్తాం. అక్కడ కెమెరా అయినా తీస్తారు అక్కడ ఆ పూజ గదిలో లోపల. అది ఎవరు సెల్ఫీ తీసుకుంటారు? ఇవి ఇలాంటివన్నీ సెల్ఫీ అంటారా? వీటికి కూడా సెల్ఫీ అంటారా? వీటికి కూడా సెల్ఫీ అంటారు. ఇది ఫ్యామిలీతో వచ్చేటారు. ఇది అతను సెల్ఫీ అంటే అతను కూడా తీయాలి కదా. ఈవిడెవరు? మీ అమ్మగారు? మా అమ్మగారండి. మా పాప, నేను, ఆయన, ఈ కుటుంబం కలిసి ఉన్నాం. మరి సెల్ఫీ అని ఎలా అంటారు? ఇప్పుడు ఇదిగోండి వాళ్ళ సిస్టర్ ఉన్నారు. వాళ్ళ సిస్టర్కి మేము కాళ్ళకి దండం పెడతాం నా బర్త్డే రోజు. అది సెల్ఫీ అని ఎలాగ అంటారు? సెల్ఫీ అయితే దండం ఎలా పెడతాం? అది తీసుకోవాలి కదా వేరే సెల్ఫీ అంటే. నాకు తెలియకుండా ఆయన ఏది నోటికి వస్తే అది మాట్లాడిస్తే ఎలా అవుతుంది? నాకు తెలియాలి కదా. నేను చదువుకుందాన్ని ఆ మాత్రం తెలియదు, జ్ఞానం లేదు ఆయనకి. సెల్ఫీకి మామూలు ఇప్పటి వరకు ఈ 10 సంవత్సరాలు కూడా మిమ్మల్ని ఆయన చూసారా?
ఆయన ఏం చేశారంటే ఆ ఎవిడెన్స్ అనేవి ఏమి లేకుండా చేశారని చెప్పేసి దాని మీద మాకు ఆర్గ్యుమెంట్ అనేది ప్రతిరోజు జరిగితే ఇది రాసిచ్చారు. ఏమని రాసిచ్చారంటే నా భార్యకి నా కూతురికి నేను కంపల్సరీగా మెయింటెనెన్స్ అనేది ఇస్తాను, నా పాప చదువుకి ఇది ఆరోగ్యపరంగా ఏవైనా ఉన్నా సరే నేనే చూసుకుంటాను, నా భార్య పిల్లలకి నేనే పూర్తి బాధ్యతను ఇది రాసిచ్చారు. ఆ ఎవిడెన్స్లన్నీ పోయి అని చెప్పేసి మరి నాకు ఎవిడెన్స్లన్నీ పోగొట్టావు కదా, నాకు తర్వాత ప్రూఫ్ ఏంటి, నేను భారీగా బయట చెప్పుకోవాలంటే నాకు ఆధారాలు ఏంటో చెప్పు అంటే అప్పుడు ఇది రాసిచ్చారు ఆయన. నీకెందుకు ఎటువంటి ప్రాబ్లం లేదు. రీసెంట్ గా నాకు ఇది కూడా రాసిచ్చారు. ఈ ఫొటోస్ ఇది మా మాయగారు ఇది చనిపోయేటప్పుడు విగ్రహం కట్టించాం. ఇది కూడా ఇది సెల్ఫీ అంటారండి. ఇది కూడా సెల్ఫీయేనా? ఇది బయట వ్యక్తి ఒక వీడియో అతను వచ్చి తీసినవి ఇది. మరి సెల్ఫీ అంటే ఆయనకు తెలీదా? ఇదిగోండి ఆయన రాసిచ్చే ఇవన్నీ ఆయనవే. ఇక్కడ ఇదిగోండి ఇది ఒకటి ఉంది. ఎంటీ పేపర్ మీద కూడా రాసిచ్చారండి. ఇలాగనే నీకేమైనా అన్యాయం జరిగితే, నేను అన్యాయం చేస్తే ఇదిగో ఎంటీ పేపర్ నీకు రాసిస్తున్నాను, ఆయన సంతకం పెట్టిస్తున్నాను అని చెప్పేసి. వైట్ పేపర్ మీద సంతకం పెట్టి ఎంటీ పేపర్ మీద సంతకం పెట్టాలంటే ఎవరైనా భయపడతారు. అటువంటిది ఎంతో భయపడట్లేదండి, ఈయన భయపడట్లేదు. ఎందుకంటే ఆ వ్యవస్థలో ఉన్నా నాకేం చేయలేరు, ఎవరేం చేయలేరు, నువ్వు ఎక్కడికి వెళ్తావో వెళ్ళు, ఏం చేసుకుంటావో చేసుకొని. మాకు 10 సంవత్సరాల నుంచి అదే గొడవ, ఇద్దరము గొడవ, దాని మీదనే గొడవ. మరి ఈ విషయంలో మీరు ఏమైనా కంప్లైంట్ ఇచ్చారా? నేను కంప్లైంట్ సిపి గారికి ఆగస్ట్ 27 ఇచ్చానండి. మాకు అసలు ఇది రావడానికి కారణం సెకండ్ వైఫ్, ఆయనకి 2వ మ్యారేజ్ అవ్వడం వల్ల ఇదంతా గొడవలన్నీ స్టార్ట్ అయ్యాయి. అప్పుడు పోనీలే అలాంటి అమ్మాయి కదా, నేను అడ్జస్ట్ అయిపోయాను. అక్కడ ఒక అబ్బాయి వాళ్ళకి బాబు, చిన్న బాబు ఉన్నాడు కదా, తండ్రి లేకపోతే ఎలా ఉంటుంది నాకు తెలుసు కదా, తండ్రి లేకపోతే. మరి వివాహం, 2వ వివాహం జరుగుతుంది అని మీకు తెలియలేదా? నాకు తెలియదండి. ఆ పెళ్లి రోజు తెలిసింది. పెళ్లి రోజు తెలిసిన రోజు నేను వెళ్ళలేదు. వాళ్ళ ఫాదర్కి ఫోన్ చేశాను. ఫస్ట్ ఈయనకి చేశాను. ఈయనకి చేస్తే ఈయన ఏమన్నారంటే నువ్వు ఇలా చేస్తే నేను సూసైడ్ చేసుకుంటాను, స్విచ్ ఆఫ్ చేస్తావా లేదని అన్నారు. తర్వాత వాళ్ళ ఫ్రెండ్స్కి ఆ సెల్ అనేది ఇచ్చేసారు. వాళ్ళు రకరకాలుగా మాట్లాడారు. తర్వాత వాళ్ళ ఫాదర్కి ఎలాగో ఆ నెంబర్ పట్టుకున్నాను, ఆ ఫాదర్కి చేశాను. ఆ ఫాదర్కి చేస్తే వాళ్ళ ఫాదర్ ఏమన్నారంటే నువ్వు ప్రాంక్ కాల్ చేస్తున్నావమ్మా అంటే, వాళ్ళ మదర్ కూడా చాలా రాంగ్గా నాతో మాట్లాడారు. అప్పటికి నేను 2 months ప్రెగ్నెన్సీ. వాళ్ళు కూడా చాలా ర్యాష్గా మాట్లాడారు. ఏమంటే నువ్వేం చేస్తావు చేసుకో, మాకు ఆల్రెడీ CA SI, నేనేం చేసినా పర్వాలేదు, మాకు నేను డిపార్ట్మెంట్ కాబట్టి నువ్వేం ఎవరికి చెప్పుకోమని పెట్టేశారు ఫోన్. సో మరి ఎక్కడ మీకు పోలీస్ స్టేషన్ కింద ఎక్కడికి వెళ్ళినా సరే మీరైతే కలవడం అయితే జరిగింది, కానీ మీకు ఎటువంటి న్యాయం జరగలేదు? నాకు ఎటువంటి న్యాయము జరగలేదండి. ఎందుకంటే వాళ్ళ డిపార్ట్మెంట్ వాళ్ళు అందులో ఆయనకి సేవ్ చేస్తున్నారు. నాకైతే ఎటువంటి సేవ్ అయితే చేయలేదు. ఒక ఆడపిల్లగా అన్యాయం జరిగిందని నేను చెప్పుకోవడం, నా బాస్ నేను చెప్పుకోవడానికి వెళ్తే ఇలా చేస్తారని నేను అనుకోలేదు. అతనికి సపోర్ట్ చేస్తున్నారు. అయితే ఆ వ్యవస్థలో ఉన్న వాళ్ళకి అందరికీ అలాగే కాపాడేస్తారా? అమ్మాయిలందరిని అలాగే సేవ్ చేసేస్తారా? వాళ్ళకి ఒక అమ్మాయిలు ఉంటారు కదా, ఇదే సేవ్ చేసేస్తారు ఇలాగా? అంటే ప్రతి వ్యక్తి తప్పు చేస్తుంటాడు, పక్కన తప్పించేస్తారనమాట. సామాన్య వ్యక్తి వెళ్ళేటప్పుడు ఒకలాగా సేవ్ చేస్తారు, ఒకలాగా చూస్తారు, యాక్షన్ తీసుకుంటారు. ఒక పోలీస్ అన్నవాడికి ఎందుకు యాక్షన్ తీసుకోవట్లేదు? నేను 4 నెలల నుంచి 5 నెలల నుంచి తిరుగుతున్నాను, ఎటువంటి యాక్షన్ ఎందుకు తీసుకోవట్లేదు ఆయన మీదను? అంటే వాళ్ళ డిపార్ట్మెంటేనే కదా. నాకు అన్యాయం జరిగి నేను గోస్ పెట్టుకుని వెళ్ళాను. నాకు న్యాయం జరగకపోయినప్పుడు అందుకే నేను మీడియాను సంప్రదించాలని బయటకు వచ్చాను. మరి ఈయన మీకు డబ్బులు ఇవ్వాలని కూడా ఇప్పుడు మీరు అంటున్నారు, అసలు ఎంత ఇవ్వాలి, ఎందుకు ఇచ్చారు మీరు? నేను 60 లక్షల వరకు ఇచ్చానండి ఆయనకి. అప్పుడప్పుడు ఇచ్చాను. అప్పుడప్పుడు ఇచ్చేటప్పుడు ఆయనకి ఏమని చెప్పానంటే, నీకు అప్పుడప్పుడు ఇచ్చాను అంటే, నాకు మ్యారేజ్ అయిన దగ్గర నుంచి, ఆయనకి నాకు మ్యారేజ్ అయిన దగ్గర నుంచి అతను ఒక SIగా ఉండేటప్పుడు కొంచెం ఆ శాలరీ అనేది సరిపోక నేను ఇచ్చేదాన్ని. అలాగే మా మదరు, అక్కడ ఫాదరు అందరూ ఇచ్చేవాళ్ళు. అది ఏం చేశారు, పొద్దున్నేమో వాడు మన రిలేటివ్సే కదా, ఎందుకు ఇవ్వాలి, ఎందుకు వాడి దగ్గర తీసుకోవాలని చెప్పేసి వాళ్ళు తీసుకోలేదు, నేను తీసుకోలేదు. అలాగా తర్వాత కొన్ని సంవత్సరాలు అయిన తర్వాత మా మాయగారు చనిపోయారు. మా మాయగారు చనిపోయిన తర్వాత మొదట అన్నీ ఈయనే అనుకొని చెప్పేసి మొదట నా ఫ్యామిలీకి ఇంకెవరు లేరు, ఈయన ఒక్కడే నాకు అల్లుడైనా, కొడుకైనా, తండ్రి అయినా, నాకు భర్త అయినా, ఎవరైనా సరే అంత మొత్తం బాధ్యత ఈయనకు చెప్పడంతో మొత్తం నా దగ్గర ఎంత అమౌంట్ ఉంటే అంత అమౌంట్ ఆయనకి ఇచ్చేసేదాన్ని. అలాగా అది 60 లక్షలు అయింది. ఆయన కూడా సరేలే, నేను ఆ 20 లక్షలు కూడా ప్రూఫ్ కూడా ఉంది. నేను 60 లక్షల రూపాయలకి మీ దగ్గర ఉన్న ప్రూఫ్ ఏంటి? ఆడియో ఉందండి. నేను అడిగినప్పుడు ఆయన చెప్పడం. తర్వాత నేను చాలా టైమ్స్ అడిగాను, నేను ఎంత డబ్బు ఇచ్చాను కదా, నాకు విడిచిపోయాను, నాకు ఎందుకు, నా డబ్బు నాకు ఇచ్చిన, నా పరిస్థితి నేను చేసుకుంటానులే అని చెప్పేసి. కానీ ఏ రోజు కూడా ఆయన ఇచ్చేయలేదు. తర్వాతను రీసెంట్గా వాళ్ళు ఏదో గొడవలో పడ్డారని చెప్పేసి, సెకండ్ వైఫ్ ఆవిడ గొడవలో పడ్డారని చెప్పి నేను వదిలేయడం వాళ్ళకి అడగడం జరిగింది.
వాళ్ళ ఫాదర్ వచ్చి రీసెంట్గా సెకండ్ అమ్మాయి ఫాదర్ వచ్చి నాకు బ్లాక్ మెయిల్ చేశారు ఇండైరెక్ట్గా. ఏమనంటే ఎక్కడికి వెళ్తే వెళ్ళమ్మా, నీకు అన్యాయం జరిగింది కదా అని చెప్పేసి. కానీ అక్కడ మాత్రం మా అల్లుడికి సేవ్ చేశారు. ఎలాగంటే మా అమ్మాయికి రెండో పెళ్లి చేసేస్తాను అది ఇదని మాట్లాడినట్టు మాట్లాడారే కానీ అక్కడ జరిగింది ఏం లేదు. అక్కడ వాళ్ళు ఒకటయ్యారు. నాకు 20 lakhs ఇచ్చి వదిలించుకోవాలని నేను నిర్ణయించుకున్నారు వాళ్ళందరూ, ఫ్యామిలీ అంతా కలిసి. కానీ అందరికీ తెలుసు ఫస్ట్ మాకు మ్యారేజ్ అయిందని, పాప ఉందని, అన్నీ ఉన్నాయని వాళ్ళకి తెలుసు. ఇప్పుడు మీరు ఏ న్యాయం కోరుతున్నారు? నాకు న్యాయం కావాలనేసి అంటే ఆయన నాతో సంతోషంగా ఉండాలని నేను అనుకుంటున్నానండి. లేదా అనుకుంటే మాత్రం పోలీసు వ్యవస్థలో ఉన్నాడు కాబట్టి వాళ్ళు కఠినమైన చర్య తీసుకోవాలని నేను అనుకుంటున్నాను. కానీ ఇలాంటివి ఎవరికి జరగకూడదని, వాడు ఒక పోలీస్ వ్యవస్థలో ఉన్నాడు కనుక ఇలాంటి సిచ్యువేషన్ ఎవరికి రాకూడదని నేను నా ప్రార్థన. చూశారు కదా, తనకి న్యాయం ఎక్కడా జరగక మీడియాని సంప్రదిస్తూ మాకు న్యాయం చేయండి అంటూ తను కోరుకుంటుంది. అదేవిధంగా ఆవిడ తమ్ముడైతే ఉన్నారు, అసలు ఏం జరిగింది, తనకి అసలు ఇదేంటి అన్నది ఒకసారి తనతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. మీ పేరు? వెంకటరమణ. అసలు ఇప్పుడు మీ అక్క ఇలా మ్యారేజ్ అయ్యింది అని చెప్తున్నారు. ఆయన అడిగితే అసలు నాకు సంబంధం లేదంటారు. ఆయనతో పాటు మీరు ఎప్పుడైనా చూసారు మీ అక్కతో పాటు ఉండడం? మేము ఆల్మోస్ట్ ఎక్కడ నేను ప్రతి సెలబ్రేషన్లో కూడా నేనే ఉంటాను. ఆల్మోస్ట్ తక్కువ మాట్లాడేది. కాకపోతే ఎక్కడికి వెళ్ళా కూడా నాకు సపోర్ట్ ఉండేది నేను ఒక్కనే. అప్పుడు ఆల్మోస్ట్ చెప్పాలంటే ఇక్కడ ఇది ఉన్నది సార్ ఎగ్జాంపుల్. మొన్న అన్నారు ఒక ఇంటర్వ్యూలోనే, మేము పూజకి వెళ్ళేటప్పుడు జస్ట్ నేను అక్కడ కూర్చున్నాను, పూజ సామాగ్రి ఇచ్చారని ఒక ఇంటర్వ్యూలో చెప్పారు. ఎవరైనా పూజ సామాగ్రికి రిక్ చేస్తారు. మా మామయ్య గారు చనిపోయేటప్పుడు వాళ్ళే దగ్గర నుండి పెట్టారు. పెట్టడం కానీ ఏది కానీ మా మామయ్య గారికి మా బాబాయ్ పెట్టారు. అంటే పూజ సామాగ్రికి ఎవరైనా ఇలా చేస్తారా? పెళ్లి కాలేదన్నారు. ఎందుకు రావాలి అసలు, ఎందుకు చెయ్యాలి? సో ఇప్పుడు తిను అసలు ఎటువంటి సంబంధం లేదు, నాకు తనకి ఏమీ సంబంధం లేదు అని చెప్తున్నారు. దీనికి మీరు ఏమంటారు? అది ఖచ్చితంగా రాంగే సార్, అదంతా అబద్ధం. ఎందుకంటే అక్కడికి ఒకటే నమ్మడం తప్పు అయిపోయింది. ఒక వ్యక్తిని నమ్మడం, పోలీస్ డిపార్ట్మెంట్ వదిలేయండి సెకండరీ అది, కానీ ఒక పర్సన్ నమ్మారు. ఎలాగనుకున్నా ఆల్రెడీ ఫస్ట్ మ్యారేజ్ అయ్యి చిరిగిపోయింది అక్క. తర్వాత అక్క చాలాసార్లు చెప్పింది, ఆడేలు కూడా ఉన్నాయి. ఎలాగంటే నాకు మీ డబ్బు అవసరం లే, ఉన్న ఉద్యోగం కూడా అవసరం లే, మాకు ఆల్రెడీ మంచిగా వెల్ సెటిల్డే. ఆల్మోస్ట్ పరిచయం అవ్వకముందు ఒక టీచర్, ఒక దగ్గరికి వెళ్ళి అవసరం లేదు. అలాంటప్పుడు ఎందుకు బాగానే పట్టుకోవాలి? మేము అడిగితే అప్పుడు బాగా ప్రపోజ్ చేశాడు. అవన్నీ తెలుసు, నాకు మీకు పాప ఉంది, నువ్వు ఆల్రెడీ జరిగింది, అయినా నువ్వు నాకే కావాలా, నేను నిన్నే పెళ్లి చేసుకుంటానని ప్రపోజల్ పెట్టారు. అప్పుడు పెట్టిన తర్వాత అడిగాం. అయితే మేము అక్క 1 month టైం అడిగింది. టైం అడిగినా కూడా సరే ఆలోచించుకోవడానికి అక్క టైం ఇస్తే సరే తీసుకొని ఇచ్చారు. ఇచ్చిన తర్వాత ఏంటైంది అనుకున్నారు. మళ్ళీ 1 month తర్వాత సరే నాకు ఓకే అనుకున్న తర్వాత మ్యారేజ్ చేసుకుంటారు. అలాగే ఎవరికి తెలియకుండా. ఎందుకంటే ఇద్దరు ఇష్టపడ్డారు, లవ్ మ్యారేజ్. ఆల్రెడీ ఇంట్లో ఇష్టం లేదు అలాగా లవ్ మ్యారేజ్ అనేది. ఎందుకంటే మా మామయ్య గారు ఒక టీచర్. మరి మీరు ఇద్దరు కూడా చదువుకున్న వ్యక్తులు, మీ అక్క టీచరు, మీరు చదువుకున్నారు. మరి లవ్ మ్యారేజ్ చేసుకుంటే మ్యారేజ్ సర్టిఫికేట్ తీసుకోవాలని కానీ రిజిస్టర్ చేసుకోవాలని తెలీదా? అవన్నీ మాఫ్ చేశారు. మీరు చేసుకున్నారా? ఏవి రిజిస్ట్రేషన్ కానీ? రిజిస్ట్రేషన్ అది సంవత్సరంలో చేసుకున్నారు. సంవత్సరంలో రిజిస్ట్రేషన్ నేను అడిగాను. అయితే కూడా అవన్నీ డిపార్ట్మెంట్ కాబట్టి అవన్నీ తెలియకుండా చేశారు. వీళ్ళు కూడా మాకు తెలియకుండా చేసుకున్నారు, ఇంట్లో వాళ్ళు తెలియకుండా. సో ఇప్పుడు మీరు ఏం న్యాయం కోరుతున్నారు? మీ అక్కకి న్యాయం జరగాలంటే ఏం జరిగితే అది న్యాయం అని మీరు అనుకుంటున్నారు? అక్కకి న్యాయం అయితే జరగాలి. ఎలాగనుకుంటారంటే ఇప్పుడు అక్క కోరుకుంది ఒకటే, పర్సన్ రావాలా. ఎందుకు అసలు ఎన్ని జరిగినా కూడా ఎందుకు నెగిటివ్ థాట్స్ పెడుతున్నారు అక్క మీద? ఇప్పుడు అక్క ఆల్రెడీ దీనివల్ల హార్ట్ ప్రాబ్లం వచ్చింది. దీని అందరి కారణం ఎవరు? మా బాబాయ్. అసలు అక్కడే అసలు పెళ్లి చేసుకోకుండా ఫోన్ చేశారు. వాళ్ళ మామయ్య గారు ఫోన్ చేస్తే ఎలాగ అన్నారు ఒక మాట పెళ్లి రోజు ఇది. ఓన్లీ పెళ్లి చేయడానికి కారణం బాబాకి ఎస్ఐ అయిన జాబ్ అని తప్ప ఇంకే రీజన్ కాదు. ఒక పొజిషన్లో ఉన్నారు, మళ్ళీ హై పొజిషన్కి వెళ్తారని. ఇప్పుడు కూడా రావడానికి రీజన్ ఏంటంటే ఇప్పుడు సీ అయిన తర్వాత ఏసీపీ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయని, ఎందుకు వదులుకోవాలని. ఎందుకు వదులుకోవాలని చూశారు కదా, ఖచ్చితంగా అంటే తనకు అన్యాయం జరిగింది, మాకు న్యాయం చేయండి అంటూ తనైతే ఏదైతే ఇప్పుడు ఆధారాలతో చూపిస్తుందో, ఈ ఆధారాలన్నీ కూడాను
తనకి అంటే నేను సెల్ఫీలు కాదు, వేరే ఛానల్లో కానీ ఎక్కడెక్కడైతే చెప్తున్నారో ఆయన తప్పుడుగా మమ్మల్ని ప్రచారం చేస్తున్నారు, అవి సెల్ఫీలకు మాత్రమే దిగామని, ఇవి సెల్ఫీలు కావు అంటూ తన ఇంట్లో జరిగే ప్రతి కార్యక్రమము ఒక భార్యగానే నేను కూర్చున్నాను, ఒక భర్తగానే నాతో పాటు ఉన్నారు, ఈ రోజు నాకు న్యాయం జరగాలి అంటూ తను ప్రాధాయపడుతుంది. సో తనకి ఏ న్యాయం జరుగుతుందో వేచి చూద్దాం. థ్యాంక్ యూ.